చెప్తున్నా కదా, వైభవ్ సూర్యవంశీ ర్యాంప్ ఉంటది, రాసి పెట్టుకో. ఇండియా శ్రీలంక మ్యాచ్ ఎంత మంది చూసారు భయ్? మస్తు పెద్ద గొడవ అయింది దాంట్లో. అసలు మ్యాచ్ జరుగుతుందో జరగదా అనుకున్నాం. లైట్ సరిగా లేదు, సూపర్ ఓవర్ దాకా పోయింది. సూపర్ ఓవర్ లో శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, ఇండియా సెకండ్ బ్యాటింగ్ చేసింది, రన్ చేసి ఓడిపోయింది. కాకపోతే లాస్ట్ బాల్ ఓడిపోయిన తర్వాత ఈ పిల్లలు వైభవ్ సూర్యవంశీని గెలికితే మనోడు ఈడ్చి దొప్పి పడేసిండు. ఇప్పుడు గది పెద్ద రచ్చగా మారుతాడు. తిలక్ వర్మ కూడా చెప్పిండు మ్యాచ్ అయిపోయినాక, ఆల్రెడీ శ్రీలంకన్ ప్లేయర్స్ మా ఊళ్ళని మస్తు అబ్యూజ్ చేసారు. ఇక లాస్ట్ బాల్ కి వైభవ్ సూర్యవంశీ ఆ బాల్ మిస్ చేసిన తర్వాత వచ్చి ఇంకా ఏదో అబ్యూజ్ చేస్తే మనోడు దొప్పి పడేసిండని. కానీ దీంట్లో రెండు రకాలుగా తిడతారు. మనోళ్ళ బిహేవియర్ బాగాలేదని ఒక రకం అయితే, ఇంకోటి అసలు ముందు ఏమైందో తెలుసుకోకుండా మనోళ్ళ బిహేవియర్ బాగలేదని కరెక్ట్ కాదని కూడా అనేటోళ్ళు ఉన్నారు. కానీ ఈ వైభవ్ సూర్యవంశీ గట్ల దొప్పుడు కరెక్ట్ అంటారా కాదంటారా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసేది. ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ చూడండి, విరాట్ కోహ్లీ కనిపించకపోతే నన్ను వచ్చి అడగండి. చెప్తున్నా కదా, వైభవ్ సూర్యవంశీ ర్యాంప్ ఉంటది, రాసి పెట్టుకో.